రంగారెడ్డి జిల్లా పరిధిలోని వనస్థలిపురం సబ్ రిజిస్టర్ శివశంకర్ను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సస్పెండ్ చేసింది. ఒక పార్క్ స్థలానికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో వేటు వేసింది. అయితే కొన్ని నెలల క్రితమే ఇక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ ఏసీపీకి చిక్కడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్కు సబ్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. హయత్ నగర్ మండలం సాహెబ్ నగర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని శ్రీపురం కాలనీ 200 సర్వే నెంబర్లో వివాదానికి కారణమైన పార్క్ స్థలం ఉంది. అయితే ఈ ప్రాంతంలో పూర్వకాలంలో ఉన్న లేఅవుట్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇదే క్రమంలోనే పార్క్ ఉన్న ప్రాంతానికి కూడా బాయి నెంబర్తో కొందరు రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేయగా సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక ఈ వ్యవహారంపై స్థానికులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. పార్క్ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో విచారణ చేయించగా పలు డాక్యుమెంట్లకు ఒకే ప్రాంతం ఫోటోలు చూపించిన రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం, పార్క్ స్థలం ఉన్నట్లు స్థానికులు ఫిర్యాదు చేసిన సబ్ రిజిస్టర్ ఉదాసీనంగా వ్యవహరించినట్లు అధికారుల విచారణలో గుర్తించడంతో సస్పెండ్ చేశారు. ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల అవినీతి నిరోధక శాఖ దాడుల నేపథ్యంలో ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే కీలక సంస్కరణలు తీసుకుంటున్నప్పటికీ అధికారులు సిబ్బంది మారకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పార్క్ కాలనీ 1967లో స్థాపించారు. దాని తర్వాత 2007-2008లో పార్కులను కొన్ని లక్షలు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది. తర్వాత 2024-25లో జిహెచ్ఎంసి నుంచి 1 కోటి రూపాయల వరకు మంచి జిమ్ అవన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఒక కాలనీ ప్లేస్లో కాలనీ వాసులు అందరు కలిసి ఒక 6 లక్షలు పెట్టి కమిటాలు కట్టుకోవడం జరిగింది. దానికి ఇప్పుడు ఒక 60 లక్షలు జిహెచ్ఎంసీ నుంచి శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి ఆపడం జరిగింది. ప్లే జోన్ ఏమో 0 ప్లాట్ అని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల మనం ఎంపీ గారి దగ్గరికి, రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, అధికారుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు అందరూ స్పందిస్తున్నారు. అందరి సహకారంతో ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకున్నవి కూడా ఇప్పుడు ఈసీలో రావట్లేదు. దాని గురించి అందరికి ధన్యవాదాలు చెప్తూ డాక్యుమెంట్ రద్దు చేయాలని శిక్షించాలి. మా పార్క్ మాకు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా మాకు అనువుగా ఉండేటట్టు చూడగలరని గవర్నమెంట్ ఉద్యోగస్తులను మేము కోరుకుంటున్నాము. దీనికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన ఫస్ట్ సబ్ రిజిస్టర్ గారు సస్పెండ్ అయినారు. నిన్న 2 డేస్ బ్యాక్ మళ్ళా దానికి సహకరించిన మళ్ళీ నెక్స్ట్ టైం ఇన్ఛార్జి వచ్చిన సబ్ రిజిస్టర్ గారు కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. ఇది అక్రమాన్ని తెలిసినాక కూడా ఇది రిజిస్ట్రేషన్లు మనకు బ్యాన్ చేయడం లేదు. అది కాకుండా మనకు ఇంకొక 1000 గజాలు మనకు మెయిన్ రోడ్కు ఇంకొక పార్క్ ఉంటుందండి. అది కూడా 1000 గజాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కమిటాలు కూడా మేము కాలనీ తప్పుకెళ్ళి కట్టుకున్న కమిటాలను కూడా దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ విషయం పైన మన బిఎన్ రెడ్డి కార్పొరేటర్ గారైన లచ్చిరెడ్డి గారు మా కాలనీకి ఎంతో సహకరించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సార్ దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. ఇదే విషయం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు దీని మీద స్పందించి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు స్పందించడం వల్లనే ఈ రిజిస్ట్రేషన్లు కొన్ని అక్రమ